హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధుబాబు, సినీ లవర్‌ని. ఇప్పుడు మనకు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మొన్ననే రిలీజ్ అయింది. చేద్దామనుకుంటున్నాను. నాకు వీడియో అప్‌లోడ్ చేయడం ఇవన్నీ రాక ఆగిపోతున్నాను నేను. ఒక్కొక్కటి తెలుసుకొని మెల్లగా మూవ్ అవుతున్నాను. సరే, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతది నా వీడియోలన్నీ గూడా. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది. ఆ డైలాగ్ అర్థం ఏంది, అసలు డైలాగ్ విందాం, తర్వాత అర్థం తెలుసుకుందాం. డైలాగ్ ఏందంటే, ఇప్పటివరకు విన్నది భగవద్గీత. ఇప్పుడు భగద్గీత దమ్ముంటే దాటండి. అంటే మనకు భగవద్గీత అది ఎందుకు జెప్పిర్రు డైరెక్టర్, రైటర్ వాళ్ళందరూ ఆలోచించంటే, యాక్చువల్ విషయం ఏంటంటే సింపుల్‌గా అర్థం కావాలని జెప్పేసేసి, భగవద్గీతలో ఏంది, అర్జునుడు యుద్ధం జేయకుండా అంతా నావాలని జెప్పి ఎళ్ళిపోతుంటే, కృష్ణుడు బోధ చేశాడనమాట. ఆ 18 అధ్యాయాలు మొత్తం గూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఎట్లుండాలి, ఏం సంగతి ఏంది, సంథింగ్ అవన్నీ గీత అంతా బోధ చేశాడు. అది భగవద్గీత అది. భగవంతుడు ఎలా ఉండాలి, ఏం సంగతి, ఎప్పుడు మనిషి యుద్ధం చేసే దగ్గర యుద్ధం చేయాలే, పంచే దగ్గర దానం చేసే దగ్గర దానం చేయాలి, నాయకుడిగా ఉండాలి. అరిషడ్ వర్గాలు సంథింగ్ ఇవన్నీ భగవద్గీతకు సంబంధించిన విషయాలు. అక్కడ కృష్ణుడు బోధిస్తాడు అర్జునుడికి. కానీ ఇక్కడ ఈ ఈ ఇతని డైలాగ్ ఏంది, ఇప్పటివరకు విన్నది మీరు భగవద్గీత. ఇప్పుడు ఇది భగద్గీత దమ్ముంటే దాటండి అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడే యుద్ధానికి దిగితే, అర్జునుడికి బోధన జేయకుండా, మరొకరికి గీత బోధ జేయకుండా, గీత గీసేసి ఇది భగద్గీత, భగవద్గీత అంటే అవతల వాళ్ళకేమి అర్థం కాదు. అంటే ఆల్రెడీ భగవద్గీత అందరూ ఇన్నారు, అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఏందంటే, డైరెక్ట్ శ్రీకృష్ణుడే యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అని చెప్పడానికి, నేనే యుద్ధానికి దిగుతున్నా అని చెప్పడానికి అర్థం అనమాట ఇది. ఇది భగద్గీత అని మనం తెర మీద ఏదైతే 70 ఎంఎంలో వచ్చే ఫైటింగ్ సీన్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైలాగే అంత పవర్‌ఫుల్ ఉందంటే ఫైటింగ్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది నా అభిప్రాయం ఇది. ఫ్రెండ్స్, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మీకు ఇంకేదన్నా సినిమాలో డౌట్స్ ఉన్నా, ఫైటింగ్ గాని, డైలాగ్ గాని, యాక్టింగ్ గాని, ఒక సీన్ గాని ఏదన్నా మీకు అర్థం తెలియాలనుకుంటే ప్రతిదానికి అర్థం నేను తెలియజేశాను. ఐయామ్ ఏ సినీ లవర్. అన్ని సినిమాలకి ఈ సినిమానే కాదు, ఏ హీరో సినిమా ఫ్యాన్స్‌కైనా కూడా నేను అర్థం చెప్తాను నేను. థాంక్ యూ.